హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మనం బీబీకా ముక్బారాకి వచ్చామండి. ఇది ఏంటంటే ఒక తాజ్మహల్ లాగే ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపించే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. చూడండి, వెనకాల కనిపిస్తుంది కదా, అదే బీబీకా ముక్బారా ఎంట్రన్స్ అంటారు. సో అదైతే అసలు స్ట్రక్చర్ కాదు, అది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది కదా. లోపలికి వెళ్తే అసలైన మెయిన్ బిల్డింగ్ ఇంకా బాగుంటుంది. అండ్ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. టికెట్ కౌంటర్ అయితే ఎంట్రన్స్లో ఇక్కడే ఉంటుంది అనమాట, రైట్ సైడ్కి. అలా కాదు అంటే మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. మీరైతే క్యూఆర్ కోడ్ని స్కాన్ కూడా చేసుకుని ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు అనమాట. సో ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటారా, మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు రష్ కనుక చాలా ఎక్కువగా ఉందనుకోండి, చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది క్యూలో. ఓకే, అందుకని బెటర్ ఆన్లైన్లోనే తీసుకోండి. నేనైతే తీసుకోవడం మర్చిపోయాను ఈసారి. అజంతాకి వెళ్ళేవరకు అయితే ఆన్లైన్లో తీసేసుకున్నాను. సో పొద్దున్న హెవీగా తినడం వల్ల మర్చిపోయాను, అందుకే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. బాగుందండి, ఇక్కడ మీకు చాలా ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారు. చూస్తున్నారు కదా, బేబీ రూమ్ అంటే ఫీడింగ్ రూమ్ కానీ, డైపర్ చేంజ్ చేయడానికి కానీ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో క్యాఫిటేరియా మీకు లోపల అయితే ఏమీ దొరకవండి. మీరు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చు. మీకు డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీ. అదే క్లోక్ రూమ్, సామాన్లు పెట్టుకునేది, టికెట్ కౌంటర్. టికెట్ ప్రైజెస్ కూడా మీకు చెప్తాను. ఇండియన్కి అయితే 25 రూపీస్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్. ఒకవేళ కనుక మనం టికెట్ కనుక కౌంటర్లో తీసుకుంటే ఇలాంటి టోకెన్స్ ఒకటి ఇస్తారండి. మనం వెళ్ళినప్పుడు టోకెన్ స్కాన్ చేయాలి, రిటర్న్ వచ్చేటప్పుడు టోకెన్ అక్కడ డ్రాప్ చేసేయాలి. మీకైతే ఇప్పుడు డీటెయిల్స్ అన్ని చూపించాను, మీకు ఇక్కడ ఉన్న సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సరే అండి, కెమెరాకి అయితే 25 రూపీస్, టోకెన్ పోతే మాత్రం 100 రూపాయలు, జాగ్రత్త. వెల్కమ్ టు బీబీకా ముక్బారా. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం అండి. ఎంట్రన్స్ లో చూస్తున్నారు కదా, దూరంగా తాజ్ మహల్ లాగే ఉంది, కానీ తాజ్ మహల్ కాదు, బీబీకా ముక్బారా. నా వెనకాల కనిపిస్తున్న మాన్యుమెంట్ చూసారు కదా, చూడడానికి వచ్చి తాజ్ మహల్ లా ఉంది కదా, కాకపోతే ఇది తాజ్ మహల్ కాదు, ఇది బీబీకా ముక్బారా ఔరంగాబాద్ లో అయితే ఉంది. చూడడానికి అచ్చు కూడా అన్ని డైరెక్షన్ నుంచి కూడా తాజ్ మహల్ లాగా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా అయితే కట్టడం అయితే జరిగింది తాజ్ మహల్ ఇన్స్పిరేషన్ తో. అండ్ చెప్పాలంటే ఇది 1668లో కట్టింది అనమాట. సుమారు 2 సంవత్సరాలు అయితే పట్టింది ఈ మాన్యుమెంట్ కట్టడం కోసం. ఇది యాక్చువల్ మాన్యుమెంట్ అనడం కాకుండా సమాధి అంటే కరెక్ట్గా ఉంటుందండి. ఈ సమాధి ఎవరిది అంటే దిల్రాస్ బాను బేగం అనే ఆవిడది. ఈవిడ ఎవరంటే ఔరంగజేబ్ ఫస్ట్ వైఫ్ అనమాట. 5వ సంతానానికి జన్మనిచ్చేటప్పుడు బాగా సిక్ అయింది అనమాట. సిక్ అయ్యి ఒక 1 మంత్ పాటు మంచాన పట్టి అప్పుడు చనిపోయింది అనమాట. అప్పుడు ఔరంగజేబ్ అయితే చాలా దిగులు పడ్డాడు. సో తనకి ఏమైనా కట్టాలి జ్ఞాపకంగా అని ఈ బిల్డింగ్ని అయితే కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ మొత్తం కాదండి, ఒక సమాధిని మాత్రం కట్టడం జరిగింది అనమాట. ఆ తర్వాత కాలక్రమేణా ఏంటంటే ఔరంగజేబ్ పెద్ద కొడుకు, తన మదర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆవిడ చనిపోవడంతో చాలా దిగులు చెంది ఈ సమాధి సరిపోదు అని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న స్ట్రక్చర్ అంతా కూడా కట్టించాడు అనమాట తను. సో అదండి ఈ బిల్డింగ్ యొక్క చరిత్ర. అండ్ ఇవన్నీ చూసుకుంటే మొఘల్ ఆర్కిటెక్చర్తో ఉంటాయి, అంతా కూడా పాలరాతితో చేసింది, చాలా బాగుంటుంది. లోపల కూడా వెళ్ళి చూద్దాం మనం. క్లోజప్ వ్యూ చూడండి ఎంత బాగుందో, అచ్చు తాజ్ మహల్ని కాపీ కొట్టి దింపేశారండి. ఆ స్ట్రక్చర్ కానీ, ఆ షేప్స్ కానీ, ఆ పాలరాయిని వాడిన విధానం కానీ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ తాజ్ మహలే. సో ఈ మాన్యుమెంట్కి ఎంత కాదండి, పైకి కూడా ఎక్కచ్చు. సో పైకి ఎక్కితే ఇంకా మనకి లోపల ఉన్న సమాధి అంతా కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో పైకి అయితే ఎక్కామన్నమాట. పైకి ఎక్కితే సిటీ వ్యూ కూడా చాలా బాగుంది, మీకు అది కూడా చూపిస్తాను ఫుల్గా. సో మనమైతే ఫస్ట్ అయితే ఇందులోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడే ఆ దిల్రాజ్ బేగం సమాధి ఏదైతే ఉందో అది చూడొచ్చు. సో ఫస్ట్ అది కవర్ చేసిన తర్వాత సరౌండింగ్స్ అంతా కూడా చూద్దాం. మీరు ఇక్కడ గమనించండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, ఫినిషింగ్ అది కూడా ఎంత అద్భుతంగా చేశారో. ఇది సుమారు 400 నుంచి 450 సంవత్సరాల క్రితం చెక్కినవండి. ఆ కాలపు నాటి ఇండియన్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అసలు ఈ పైది చూడండి, ఇంత పెద్ద మార్బుల్ మీద ఇంత స్ట్రక్చర్ చెక్కారనమాట. అసలు ఎలా చెక్కారు, ఎలా నిలబెట్టారు అనేది ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది. అండ్ అదే కాదండి, ఇక్కడ డోర్స్ మీద ఉన్న డీటెయిల్స్ కూడా భలే ఉందండి. ఈ ఆర్చ్ లోపల ఉన్న డిజైన్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనండి. అంతేకాదు ఆ కాలంలో చూసారా వెంటిలేషన్ కోసం ఎలా ఓపెనింగ్స్ పెట్టారో పైన, నిజంగా సూపర్.
ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. సో మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వచ్చామండి. వెనకాతల కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంది. ప్రస్తుతం ఆ ఎంట్రన్స్ నుంచి అయితే ఎవరిని రానివ్వరు, అది క్లోజ్డ్. ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే రావాలి. అండ్ వ్యూస్ చూస్తే మాత్రం బ్యాక్ మౌంటైన్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు నాకు తెలిసి ఇదంతా కూడా ఫారెస్ట్ అనుకుంటా. మంచి లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది. అండ్ బయట ఎంత వేడిగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళగానే ఒక రకమైన చల్లదనం, భలే హాయిగా ఉందండి ప్రాణం మాత్రం. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తానండి. ఔరంగాబాద్ ఎవరైనా వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి. ఎంత టికెట్ ప్రైస్ 25 రూపీసే అండి. పైగా సిటీలోనే ఉంటుంది, మీకు పెద్ద శ్రమ కూడా ఉండదు ట్రావెల్ చేయడానికి. సో వచ్చేయండి, మంచి ప్లేస్ విజిట్ చేయండి. ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేసి హ్యాపీగా నెక్స్ట్ లొకేషన్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ ఇదే కాదు, మీరు కనుక అలసిపోతారు అని అనుకుంటే కనుక సో బయటికి రిటర్న్ వెళ్తారు కదా, అదే దారిలో టాయిలెట్స్ ఉంటాయి. అండ్ గార్డెన్ కూడా ఒకటి ఉంటుంది. సో అది ఎలాగంటే చిన్న గుమ్మం ఉంటుందండి. సో ఆ గుమ్మం లోపలికి అయితే వెళ్తే మీకు గార్డెన్ కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్ అయితే మాత్రం. సో ఇవన్నీ కూడా రోజు డిఫరెంట్ ప్లాంట్స్ అండి, అన్ని పూల మొక్కలే. సో విజిట్ చేసి అయితే వెళ్ళండి. ఒక పావు గంట 20 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ తోమ ముందు చూసారు, దాని లోపలికి వెళ్తే మాత్రం చాలా చల్లగా కనిపిస్తుంది. సో బయటికి రాగానే మీకు ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చల్లదనాల నుంచి బయటకు వస్తారు కదా. సో కాబట్టి ఇక్కడైతే రెస్ట్ తీసుకోండి కాసేపు. సో ఇక్కడతో అయితే మనం బీబీకా ముక్బారా అయితే ముగించామండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూద్దాం, ఫస్ట్ గరుడాని ఎగరేయడానికి అవకాశం ఉంటుందేమో అని. అవకాశం ఉంటే మీకు అద్భుతమైన వ్యూస్ గరుడ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాడు. లేదు అంటే మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాల్సిందే. హలో అండి, అందరికీ బీబీకా ముక్బారా నచ్చిందని అనుకుంటున్నాను. సో అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే కనుక ఒక స్పెషల్ లొకేషన్ అయితే ఉంటుందండి. ఆ లొకేషన్ పేరు అయితే పాంచక్కి. ఓకే, ఈ లొకేషన్ చాలా సిగ్నిఫికెంట్ లొకేషన్ అనమాట. ఎందుకంటే ఇది 300 సంవత్సరాల పురాతనమైన వాటర్ మిల్ అండి. వాటర్ అనే ఒక న్యాచురల్ రిసోర్స్ యూస్ చేసుకొని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని మన రెగ్యులర్ గా చేసే పనులు ఎలాగా జరిపించుకున్నారో ఆ కాలంలో, మెడివియల్ పీరియడ్ అనమాట. అంటే 16వ శతాబ్దపు నాటి టెక్నాలజీ. దీన్నే ఏన్షియంట్ మెడివియల్ ఇండియన్ టెక్నాలజీ అని కూడా అంటారు. అది చాలా గొప్పదన్నమాట. ఆ కాలంలో ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ టెక్నాలజీ ఏంటో మనం అయితే తెలుసుకుందాం. సో టికెట్ అయితే ఉంటుందండి. టికెట్ ప్రైస్ అయితే 10 రూపీస్ అనమాట. సో బయట చూస్తే కనుక మీకు అక్కడ చిన్న వాటర్ ఫాల్ అని కనిపిస్తుంది కదా. ఎలా వచ్చిందంటారు అక్కడికి వాటర్ ఫాల్? కింద మోటార్స్ లేదు, ఏమీ లేవు కదా, సబ్మర్సిబుల్ పంప్స్ కూడా లేవు, వాటర్ పై నుంచి పడుతుంది. ఓకే, ఇదంతా కూడా ఒక స్విమ్మింగ్ పూల్ లా కనిపిస్తుందా? కాదండి, దీని వెనకాల చరిత్ర అనేది మీకు నేను చెప్తాను. చూసారండి, మీకు అక్కడ చేపలు కనిపిస్తున్నాయి, చూడండి క్లియర్ గా. ఇదిగోండి ఇక్కడ చూడండి, దగ్గరగా చూపిస్తాను ఎన్ని చేపలు ఉన్నాయో. ఇదైతే ఫ్రెష్ వాటర్ అని అనుకోండి, కాకపోతే తాగడానికి అయితే యూజ్ చేయొద్దు. ఇందాక పాంచకి రిజర్వాయర్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు దాన్ని ఆపరేటింగ్ మెకానిజం అనే దాని గురించి తెలుసుకోవచ్చు. ఈ కాలంలో అయితే ఏముందిలే, పైప్స్ కనెక్ట్ చేసి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రివర్ నుంచి వాటర్ సోర్స్ చేశారని అనుకోవచ్చు. కానీ ఇది 300 సంవత్సరాలు పైబడిన విషయం అనమాట. సో టెక్నాలజీ ఒకసారి అప్పట్లో ఎలా చేశారో చూడండి. ఇది రివర్ అన్నమాట. ఓకే, రివర్ నుంచి ఇది సంగ్రీలా వెల్ అంటే ఒక నూయ. ఈ నూతిలోకి రివర్ వాటర్ అయితే పడుతుంది. పడిన తర్వాత ఎప్పుడైతే వెల్ నిండుతుందో ఓవర్ఫ్లో అయ్యి ఇలాగ వాటర్ ఛాంబర్లోకి వస్తుంది అనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిల్లర్, ఈ ఏరియా ఫిల్ అయిపోయిన తర్వాత ఇది ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ వాటర్ ఇందులోకి పడుతుంది. మళ్ళీ ఇది ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోకి పడుతుంది. అలాగా 1 by 1 దాటుకుంటూ ఇక్కడ వరకు ఇలాగ వస్తుంది అనమాట అండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూసారు కదా, ఈ ఫౌంటైన్ లోంచి అయితే పడుతుంది. అది చూపిస్తాను మీకు. ఆ ఫౌంటైన్ అదిగోండి, వాటర్ ఫౌంటైన్ అయితే అది కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మా ఆవిడ ఒక డౌట్ అడిగింది అనమాట. ఇక్కడ ఇన్ని స్తంభాలు ఎందుకు కట్టడం, ఇక్కడ ఈ వాటర్ లెవెల్ ఇలా ఉంటే కొద్దిగా స్లోప్ ఇచ్చుంటే వాటర్ ఇలాగే డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా అని అడిగింది. అది కూడా ఒక లాజికల్ క్వశ్చనే అండి. కాకపోతే ఆ రీజనింగ్ ఏంటో చెప్పమంటారా? వెనకతల ఒక వేరే స్ట్రాంగ్ లాజిక్ అయితే ఉంది. ఇప్పుడు రివర్లోంచి వచ్చే వాటర్ ఫ్లో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిందంటే ఇది నిలబడుతుందా? నిలబడదు కదా.
బ్రేక్ అయిపోతుంది కదండి ఆ ఫోర్స్కి. సో అందుకని ఆ ఎనర్జీని రెడ్యూస్ చేయడానికి ఇన్ని ఛాంబర్స్ లాగా డివైడ్ చేశారనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదండి యాక్చువల్ లాజిక్ ఇన్ని ఛాంబర్స్ కింద డివైడ్ చేసి వాటర్ ఫ్లోని ఇలా డైవర్ట్ చేశారు అంటే. సో అదండి పాంచకీలో ఉన్న స్పెషాలిటీ. ఇది ఒక భాగం మాత్రమే, రెండో భాగం ఇంకొకటి అయితే ఉంది, అది మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. చూడండి ఇప్పుడు పాంచకీలో సెకండ్ పార్ట్ అనమాట. మీకు అక్కడ ఒక సర్కిల్గా ఒక రాయి తిరుగుతూ కనిపిస్తుంది కదా లోపల, అదేనండి చక్కి. దాన్ని మనం పిండి మర అని కూడా అంటాం, తమిళ్లో అయితే మర చెక్కు అని కూడా అంటారు. సో అది ఎలా తిరుగుతుంది అనేది దీని సెకండ్ అడ్వాంటేజ్ అనమాట. చూస్తున్నారు కదండి అక్కడ మర అనేది తిరుగుతుంది కదా, ఇది ఎలా తిరుగుతుందంటే వాటర్ పడుతుంది చూసారా, ఆ బ్లేడ్స్ అన్ని కూడా ఇలా క్రాస్గా పెట్టడం వల్ల వాటర్ పడినప్పుడు ఆ బ్లేడ్స్ అన్ని తిరుగుతున్నాయి అనమాట. తిరుగుతుంటే పైన చూసాం కదండి మర, అది కదులుతూ ఉంటుంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ సోర్స్ అయితే అదే, అలాగా ఫ్లో అయ్యి ఇందులోంచి ఇలాగా వస్తుంది అనమాట. ఇది తిరుగుతుంది, ఇది కైనెటిక్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది, ఫామ్ చేసి ఆ మరని ఇలాగ రొటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కాలంలో ఏంటంటే ఈ మర ఇలా తిరగడం వల్ల ఆ తిరగల కింద పప్పులు ఏవైతే ఉంటాయో వాటిని నూకలు అవన్నీ ఆడించుకొని పిండి కింద కన్వర్ట్ చేసుకునే వాళ్ళంట. సో చూసారు కదా, ఒకే టెక్నాలజీ వల్ల రెండు యూజెస్ అండి. ఒకటి ఇక్కడ ఉన్న గ్రామస్తులకి వాటర్ అయితే వస్తుంది, ఫ్రెష్ వాటర్. రెండోది వాళ్ళ పని సులువైతే అవుతుంది, ఎందుకంటే మర ఖాళీగా తిరుగుతుంది కదా, ఈ తిరుగుతూ తిరుగుతూ తిరగలను తిప్పేస్తుంది. ఆ తిరగల్లో వీళ్ళు గింజలు ధాన్యాలు అవన్నీ వేసుకొని పిండి ఆడించుకునేవాళ్ళు. చాలా మంచిది, 2 birds at 1 shot అనమాట. నాకు నిజంగా ఇలాంటివి చాలా ఇష్టం అండి. ఇలా మంచి మంచి టెక్నాలజీస్ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఈ కంట్రీయే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి మీకైతే చూపిస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీరు చూసారు కదా, సో మీ పిల్లలకి కూడా చూపించండి ఈ వీడియో. వాళ్ళు టెక్స్ట్ బుక్లో చదివిందే కాకుండా ప్రాక్టికల్గా ఇలాంటివి చూస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది, వాళ్ళ మైండ్లో కూడా బాగా రిజిస్టర్ అవుతుంది. సో వాళ్ళ మైండ్లో ఇంకెన్ని ఇన్నోవేషన్స్ ఉన్నాయో మనకి తెలియదు కదా. సో ఇలాంటివన్నీ చూసి ఇంకా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారనమాట పిల్లలు. మీ పిల్లలకైతే డెఫినెట్గా ఈ వీడియో చూపించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.